ఏ మూలలో నష్టపోయి ఇల్లు కూలగొట్టి ఏడుతుండ్రో వాళ్ళ గురించి ఆలోచించరాదండి. అమ్మ, ఇల్లు కూలగొట్టుడు అంటే ఇవాళ గాజుల రామారంలో పెద్ద ఎత్తున ఇల్లు కూల్చడం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్న భూములు ఏవైతే అంతకుముందు కేసీఆర్ గారు టీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళకి ఇళ్ళకు పట్టాలు ఇవ్వడం జరిగింది అఫీషియల్గా. ఎంఆర్ఓ అన్ని సబ్ రిజిస్టర్ నుంచి అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ ఇప్పుడున్న గవర్నమెంట్ వేరే ఒక ప్రైవేట్ సంస్థకు అక్కడ భూములు అమ్మేసిరని చెప్పేసి హైడ్రా కాకుండా వేరే ఇతర గవర్నమెంట్ తరపు నుంచి ఇండ్లు కూలగొట్టడం జరుగుతుంది. కొన్ని వందల ఇండ్లు కూలగొడతా ఉన్నారు. ఎందుకంటే హైడ్రా పెడితే కోట్ల పెడితే ఓడిపోయిండు ఆయన రంగనాథ. ఆయన ఓడిపోయిండు, ఈగలు కొట్టుకుంటాడు. ఇంకా ఏరే పేరు పెట్టి కూలగొడతాను. ఈ ప్రజలు ఏం చేస్తాడు? ప్రజలు ఏం చేయాలో ఇల్లు కూలగొడడానికి వచ్చినప్పుడు కారం, కట్టెలు, కత్తులు అవి పట్టుకొని ఒక్కళ్ళని కూడా రానియకుండా ఐకమత్యం కావాలి. పేదవాళ్ళు ఇల్లు కూలగొట్టే వ్యక్తులు ఉన్నారా? వాళ్ళని ఎవరి దగ్గర రాకుండా వీళ్ళు ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ప్రజల్లోనే చేతనే ఉంటుంది. ఇది మాకు అప్పుడు కేసీఆర్ పట్టాలు ఇచ్చిండ్రు, వాళ్ళు ఇచ్చిన భూమి, మీరు ఎవడు అని వాళ్ళు కోర్టుకు పోవచ్చు. పోలీస్ స్టేషన్ పోలీసు వాళ్ళు పట్టుకోలేదు. వాళ్ళది ఇప్పుడు వాళ్ళ టైం కదా. అయినా వీళ్ళైనా తిరగబడద్దు. ఒకేసారి చచ్చిపోతాం, 10 సార్లు చచ్చిపోము. అదొక్కటి ప్రజలు ఆలోచించండి. ఎక్కడ ఇల్లు కూలగొడటానికి వచ్చినా తిరగబడండి. తిరగబడండి. మీరు తిరగబడితే ఎవరు అడ్డు ఉండదు. అదొక్కటి మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే మీ నోటికాడి బుక్కని ఈ కాంగ్రెస్ వాళ్ళు బడగొడుతున్నారు. అదొక్కటి ఆలోచించుకోవాలి. ఎందుకంటే పైన ఉన్న మోడీ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళని కూడా టీఆర్ఎస్ వాళ్ళు కానీ ప్రతి ఒక్క పార్టీ కూడా ఇల్లు కూలగొట్టి ఆ పేదవాళ్ళకు అండగా నిలబడాలి. వాళ్ళకు మీరు ఆదర్శంగా ఉండాలి ఇల్లు కూలగొట్టే వాళ్ళకి. ఎందుకంటే ఇది వర్షాకాలం, చాలా నష్టపోయారు మన దేశం. చాలామంది తెలంగాణ నష్టపోయారు. ఇల్లు లేక గొడుగున్న ఏడుతారు. ప్రజల గురించి ఆలోచించాలి. ఒక చేతితోటి ఇటు కూలగొడుతున్నాయి, ఇంకో చేతితో మేము ఇండ్లు ఇస్తున్నాము, ఇందిరమ్మ ఇండ్లు ఫ్రీగా ఇస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు. ఉన్న ఇళ్ళను కూలగొట్టడం ఎందుకు? మళ్ళీ 10,000 కట్టాలా? 10,000 పోయినాక 6 లక్షలు అట. వాళ్ళకి తినడానికే పోలేకపాయే. 6 లక్షలు అని ఆడ నుంచి తీసుకొస్తాడు, ఆడ నుంచి తెస్తారు. వాళ్ళకు తినడానికే లేదు.